మ్యూకోసిల్ అంటే ఏంటి? ఇది కొంచెం ఓవర్ బల్జిగా కనపడుతుంది కింద పెదవి పైన. సో ఇదేమన్నా క్యాన్సరా అని చాలామంది భయపడుతూ ఉంటారు. ఫస్ట్ దిస్ ఈజ్ డాక్టర్ శ్రవంతి, యువర్ డెంటల్ ఎక్స్పర్ట్. మ్యూకోసిల్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే సెలైవరీ గ్లాండ్స్ నుంచి డక్ట్స్ నుంచి సెలైవా అనేది సప్లై అవుతూ ఉంటుంది. సో వన్స్ సెలైవా సప్లై అయ్యేటప్పుడు అక్కడ ఏదన్నా దెబ్బ తాకడం కానీ ఇలాంటిది ఏమన్నా జరిగినప్పుడు అక్కడ సెలైవా బ్లాకేజ్ అవ్వడం కానీ లీకేజ్ అవ్వడం కానీ జరుగుతుంది. సో దీనివల్ల మ్యూకోసిల్ అనేది ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది అంటే, ఆ సిస్ట్లో మ్యూకోస్ అంతా ఫిల్ అయిపోయి ఉంటుంది, అలా దాన్ని మ్యూకోసిల్ అంటారు. లేదా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పొరపాటున కింద పెదవు కొరుక్కోవడం వల్ల కూడా ఈ మ్యూకోసిల్ అనేది ఆ సెలైవా సప్లైని డిస్టర్బ్ అవ్వడం వల్ల, బ్లాకేజ్ అవ్వడం వల్ల కూడా మ్యూకోసిల్ అనేది ఏర్పడుతుంది. అండ్ ఇది ఏర్పడిన తర్వాత దానికి పెయిన్ అనేది ఉండదు. ఓవర్ బల్జ్ సిస్ట్ని మాత్రమే మీరు చూస్తారు, అంతేకాని మీకు అక్కడ పెయిన్ రావడం కానీ అలాంటిది ఉండదు, పెయిన్లెస్ ఉంటుంది. సో చాలామంది అదేదో క్యాన్సర్ అనుకొని అపోహపడుతూ ఉంటారు, నిన్న మొన్న లేదు సడన్గా ఏర్పడింది అని. సో మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదండి. ఇది జనరల్గా 10 to 15 డేస్లో దానికే అదే హీల్ అయిపోతుంది, పోతుంది. ఇన్ కేస్ అలా వెళ్ళట్లేదు అంటే మీరు వన్స్ డెంటిస్ట్ని విజిట్ అవుతే ఫస్ట్ వాళ్ళు చెక్ చేసి దాని తర్వాత అక్కడ మ్యూకోసిల్ ఎక్కడైతే ఏర్పడిందో అక్కడ జనరల్గా ఆ ఎక్సెస్ ఆఫ్ ఓవర్ గ్రోత్ని లేజర్ ద్వారా లేదు అంటే నార్మల్గా కూడా అక్కడ కట్ చేస్తారు. ఈ ట్రీట్మెంట్ ఎటువంటి పెయిన్ అయితే ఉండదు. దీని తర్వాత మీకు హీల్ అయిపోతుంది, ఆ ప్లేస్ అంతా నార్మల్గా అయిపోతుంది. సో ఎందుకు తీయించుకోవాలి సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే, పిల్లలకు అది ఉండడం వల్ల స్పీచ్ ప్రాబ్లం అవుతుంది. పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకు కూడా ఇది అపియర్ అవుతూ ఉంటుంది, ఇలా యాక్సిడెంటల్గా ట్రోమా జరిగినా కూడా. సో ఇలా జరిగినప్పుడు ఏంటంటే చాలామంది స్పీచ్ ప్రాబ్లం ఉంటుంది, తినడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు, సమ్ డిస్టర్బెన్సెస్ అనేది ఫీల్ అవుతారు. సో ఇది చాలా సింపుల్ ట్రీట్మెంటే కాబట్టి జస్ట్ అక్కడ ఇన్సిజన్ ఇచ్చి కట్ చేసి తీసేస్తే సరిపోతుంది. ఒక్కొక్కసారి లేజర్ ద్వారా కూడా మనం చేయొచ్చు అది. అండ్ మొన్నే ఇలాంటి కేసు క్లినిక్కి వచ్చిందండి. 7 years ఓల్డ్ బాయ్, బాబు ఇలానే లోవర్ లిప్ బాగా కొరుక్కునే అలవాటు ఉందంట. సో అలా ఉండడం వల్ల ఇది ఏర్పడింది. సో బాబుకి వితౌట్ పెయిన్ ఆయన జనరల్గానే తీయించుకున్నాడు, జస్ట్ ఒక 5 minutesలో వెళ్ళిపోయాడు. సో ఇది అంత ప్రమాదకరమైనది కాదు, బట్ పేరెంట్స్ చాలా వరీ అయ్యారు. సో ఇది అవేర్నెస్ కోసం మీకు ఈ వీడియో చేసినానండి. ఇలాంటి బల్జెస్ కానీ మీరు చూసినప్పుడు ఫస్ట్ కంగారు పడకండి, డెంటిస్ట్ని విజిట్ అవ్వండి. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.